చాలా సందర్భాల్లో ఒక రైటర్ గాని, ఒక డైరెక్టర్ గాని ఒక ఏరియాలో హిట్ కొడితే, అదే జానరు లేకపోతే అదే ఐడియాలజీని తన తర్వాత సినిమాలో గూడా ఫాలో అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఫార్ములా దాన్నొక ఫార్ములాగా నమ్మేస్తారు. అలా చాలామంది డైరెక్టర్లు, రైటర్ల విషయంలో జరుగుతుంది. ఇది ముళ్ళపూడి వెంకటరమణ గారి విషయంలో కూడా జరిగింది. అది ఇద్దరు, ముగ్గురు నిర్మాతలని తీవ్రంగా నష్టపరిచినటువంటి సందర్భం కూడా. ఇంతకీ ఏమిటి ముళ్ళపూడి వెంకటరమణ గారిని అంతగా ఆకట్టుకున్నటువంటి, అంతగా ఆయన్ని ఓన్ చేసుకున్నటువంటి సెంటిమెంట్ అనండి, లేదంటే ఒక ఫార్ములా అనండి. ఏమిటది అంటే 'ముత్యాల ముగ్గు' సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అందరికీ తెలిసిన విషయం అది. ఆ సినిమా నిజానికి ఆ స్థాయి విజయం సాధిస్తుందని ఎవరూ అనుకోలేదు. రామాయణం అంటే ఉత్తర రామచరితం ఆధారంగా రాసుకున్నటువంటి ఒక స్టోరీ లైను. ఎంవీఎల్ ఆ సినిమాకి ప్రొడ్యూసర్. నిజానికి ఎంవీఎల్ ఆయన నూజివీడు కాలేజీ లెక్చరర్ మాత్రమే. కానీ ఆ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఆ సినిమాకి డబ్బులు పెట్టింది ఇద్దరు జమీందారులు. అయితే వారు ఆధ్వర్యంలో ఒక మల్టీ స్టారర్ సినిమా తీయాలి. అక్కినేని నాగేశ్వరరావు గారు, అలాగే రామారావు గారి కాంబినేషన్‌లో 'త్యాగరాజ రామాయణం' అనేటువంటి ఒక సినిమా చేయాలి అనేది ఆయన ఐడియా. బాపు రమణల ఐడియా. దానికి ఎంవీఎల్ గారు వీళ్ళని సమాయత్తపరిచాడు, ఈ జమీందారులను. సమాయత్తపరిచిన తర్వాత తీరా ఆఖరి నిమిషంలో అక్కినేని నాగేశ్వరరావు గారు అమెరికా వెళ్ళిపోవడంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. వాయిదా పడిన తర్వాత వచ్చినటువంటి ఆలోచన 'ముత్యాల ముగ్గు' కథ. అలా 'ముత్యాల ముగ్గు' సంగీత, శ్రీధర్ హీరోయిన్స్‌గా మొదలైంది. మొదలై ఈ సినిమాకి ఇషాన్ ఆర్య గారు మొదటిసారి కెమెరా దర్శకత్వం వహించటము, బాపు గారి దర్శకత్వం, ముళ్ళపూడి వెంకటరమణ గారి రచన, అలాగే నిర్మాణ సారథ్యం కూడా కొంతమేరకు ఆయనే నిర్వహించారు ఈ సినిమాకి సంబంధించి. అలా ఈ సినిమా విడుదలైనప్పుడు పెద్ద టాక్ లేదు. నెమ్మదిగా మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అయ్యి జనాలు థియేటర్‌లోకి రావడం మొదలై, ఆ సినిమా ఏ స్థాయి విజయం సాధించిందంటే, ఆ సినిమాలో డైలాగ్స్ ఎల్‌పి రికార్డులుగా విడుదలై కూడా విపరీతంగా జనం కొని ఇంట్లో రికార్డ్ ప్లేయర్ల మీద పెట్టి ప్లే చేసి విని ఆనందించినటువంటి సందర్భం. ఇది చాలా తక్కువ సినిమాలకి జరుగుతుంది. 'యమగోళ' డైలాగులు కూడా అలా ఎల్‌పి రికార్డులుగా వచ్చినాయి. అలాగే 'దానవేరు సూరకర్ణ' డైలాగులు కూడా అలా ఎల్‌పి రికార్డులుగా వచ్చినాయి. అలా 'ముత్యాల ముగ్గు' డైలాగ్స్ కూడా ఎల్‌పి రికార్డ్స్‌గా చాలా పాపులర్. ఆ రోజుల్లో ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా ఈ 'ముత్యాల ముగ్గు' రికార్డు అక్కడ ప్లే చేయటం జరిగేది. ఇలా ఆ స్థాయి విజయం సాధించడానికి ప్రధాన కారణం అంటే 'ముత్యాల ముగ్గు' విజయానికి ప్రధానమైన కారణం రావు గోపాలరావు గారి క్యారెక్టర్. రావు గోపాలరావు గారు అప్పటి వరకు క్యారెక్టర్ రోల్స్ చేసేవారాయన. 'శారద' సినిమాలో మునసబు క్యారెక్టర్ ఇలాంటివి చేసేవాడు. కానీ ఒక టిపికల్ విలని చేయటం అనేది ఆయన కెరియర్‌లో అదే మొదలు. అలాగే ఆయనకి రాసినటువంటి డైలాగులు, వాటిని ఆయన మాడ్యులేట్ చేసి చెప్పిన విధానము, వి ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ లేకుండా డైలాగులోనే ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ అభినయించిన పద్ధతి ఆడియన్స్‌కి చాలా కొత్తగా అనిపించింది. అనిపించి ఆ సినిమాని భుజాలకెత్తుకున్నారు. చాలా పెద్ద విజయం సాధించడం వెనకాల రావు గోపాలరావు గారి పాత్ర చాలా ఖచ్చితంగా ఉంది. రావు గోపాలరావు గారి డైలాగులు, ఆయన మాడ్యులేషను, ఆయన స్టైలు ఇవన్నీ కూడా జనాలు విపరీతంగా మెచ్చుకున్నారు. దాంతో రావు గోపాలరావు గారి ఎరా మొదలైంది. అంటే రావు గోపాలరావు గారు సినిమాలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండి తీరాలి. ఆ తర్వాత 'యమగోళ' ఈ సినిమాల్లో రావు గోపాలరావు గారి డైలాగులు ఏ స్థాయికి వెళ్ళిపోయినాయో అందరికీ తెలుసు. ఇలాంటి విజయం సాధించిన తర్వాత అంటే ఈ సినిమాలో కథ ఉంది. హీరో, హీరోయిన్స్ వాళ్ళ మధ్య రొమాన్సు, ఇతర అంశాలు ఇన్ని ఉన్నప్పటికీ ఈ సినిమాని విజయవంతం చేసిన పాయింట్ మాత్రం రావు గోపాలరావు పాత్ర, డైలాగ్సు అదే అనేది ముళ్ళపూడి వెంకటరమణ గారిలో ఇంకింది. ఇంకి ఆయన దీన్నొక ఫార్ములాగా భావించాడు. అంటే కథ ఎలా ఉన్నా గానీ ఒక క్యారెక్టర్‌ని మనం బలంగా పట్టుకొని దాన్ని చిత్రికపడితే అది గనక ఆడియన్స్ కనెక్ట్ అయితే సినిమాని ఆ క్యారెక్టరే ముందుకు లాక్కెళ్తుంది అని ఒక నమ్మకానికి లోనయ్యాడాయన. లోనవ్వటం వలన
ఆ తర్వాత ఆ ట్రెండ్ చాలా సినిమాల్లో కనిపిస్తుంది మనకి. ఆ ధోరణిలో వచ్చినటువంటి సినిమాల్లో ప్రధానమైనటువంటి సినిమా 'రాజాధిరాజు'. 'రాజాధిరాజు' వాస్తవానికి విజయ్ చంద్ర గారు అంతకుముందు 'కరుణామయుడు' అనేటువంటి ఒక విజయవంతమైన సినిమా చేసున్నాడాయన. యేసు ప్రభువు పాత్రలో ఆయన్ని ఆంధ్ర ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు హక్కును చేర్చుకున్నారు. ప్రార్థనలు చేశారు ఆయనకి. ఆ స్థాయి విజయం సాధించిన తర్వాత ఆయన బాపు రమణల్ని కలిసి, ఎందుకంటే 'బుద్ధిమంతుడు' టైం నుంచి వీళ్ళతో ఆయనకి లింక్ ఉంది. అలా బాపు రమణాల దగ్గరికెళ్ళి ఆయన కోరిన కోరికేంటంటే, 'వీరబ్రహ్మం గారి చరిత్ర' సినిమా తీద్దామండి అని అడిగాడాయన. అడిగితే 'వీరబ్రహ్మం గారి చరిత్ర' సినిమా తీయటం రమణ గారికి ఇష్టం లేదు. అందుకని ఆయనేం చెప్పాడంటే, "నీకు ఆల్రెడీ ఒక ఇమేజ్ వచ్చింది. యేసుప్రభువు పాత్రలో నీకు ఒక అద్భుతమైన ఇమేజ్ వచ్చింది కాబట్టి, ఆ ఇమేజ్‌ని వాడుతూ మనం ఒక కథ తయారు చేద్దాం" అని 'బుద్ధిమంతుడు' కాన్సెప్టే, అస్థి నాస్తి అనేటువంటి కాన్సెప్టే తీసుకొని, ఆ 'బుద్ధిమంతుడు' దానికి 'మిస్టీరియస్ స్ట్రేంజర్' అని మార్క్ ట్వైన్ గారి నవల ఒకటుంది. దాన్ని అది తెలుగులో ఆల్రెడీ అనువాదమై వచ్చింది. 'విచిత్ర వ్యక్తి' అనే పేరుతో నండూరి రామ్మోహన్ రావు గారు అనువాదం చేశారు. ఈ కథని ఆ 'బుద్ధిమంతుడు' ఫార్ములాకి జోడించి ఒక కథని తయారు చేసి, 'విచిత్ర వ్యక్తిలో' ఉన్నటువంటి సైతాన్ క్యారెక్టర్‌ని ఆధారం చేసుకుని, అంటే ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు గారి క్యారెక్టర్ ఎలా పేలిందో, అలాగే ఇందులో ఈ సైతాన్ క్యారెక్టర్‌ని ప్రత్యేక శ్రద్ధ పెట్టి చిత్రీకపడితే, ఈ క్యారెక్టర్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయితే సినిమా ముందుకెళ్ళిపోతుంది అని నమ్మాడాయన. నమ్మి ఆ క్యారెక్టర్ మీద విపరీతమైన శ్రద్ధ పెట్టి చాలా కష్టపడి రాశాడాయన. ఆ కష్టాన్ని కాదనలేం. ఆ కష్టాన్ని నూతన్ ప్రసాద్ అర్థం చేసుకుని, ఆ పాత్రని తన భుజాన మోసాడు. చాలా అద్భుతంగా నటించాడు. విపరీతమైన పేరొచ్చింది అతనికి. అప్పటి వరకు చూసినటువంటి నూతన్ ప్రసాద్ నటన ఒక పద్ధతిలో ఉంటే, 'రాజాధిరాజు' సినిమాలో నూతన్ ప్రసాద్ నటన వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇది ప్రేక్షకులు కూడా గుర్తించారు. కానీ ఆ పాత్రని ఓన్ చేసుకోవటానికి కొన్ని ఇబ్బందులున్నాయి. అంటే సైతాన్ క్యారెక్టరు, ఓ పక్కన యేసుప్రభువు, వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్టు. ఈ విలన్ క్యారెక్టరే కదా! అక్కడ కూడా రావు గోపాలరావుది కూడా రావణ పాత్రే కదా దాదాపుగా. కాబట్టి ఇది కనెక్ట్ అవ్వాలి కదా అనుకున్నాడాయన. కానీ ఏ కారణం చేతో మిస్‌ఫైర్ అయింది. మిస్‌ఫైర్ అయ్యి సినిమా రిజల్ట్ బ్యాడ్‌గా రావటంతో కొంత అసహనానికి గురయ్యారు అందరూ. అయితే రిపీట్ రన్స్‌లో, అంటే ఆ సినిమా నెమ్మదిగా మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అయ్యి రిపీట్ రన్స్‌లో కొంత డబ్బులు తీసుకొచ్చింది. భారీ నష్టాలైతే కలగలేదు బయ్యర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి. ఆ రోజున డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉంది ఇంకా. కాబట్టి కానీ ఆశించిన స్థాయి విజయం రాలేదు. ఆశించిన స్థాయి డబ్బులు రాలేదు. ఇది ఒక పెయిన్. ఆ తర్వాత 'కృష్ణావతారం' అనేటువంటి టైటిల్‌తో కృష్ణ గారితో ఓ సినిమా చేశారు. అది సాక్షి తర్వాత కృష్ణతో చేసినటువంటి సినిమా. అందులో కృష్ణ గారి క్యారెక్టర్‌నే తీసుకొని, ఆ క్యారెక్టర్‌నే తను అనుకున్నటువంటి ఫార్ములా తరహాలో చిత్రికపట్టి, ఆ క్యారెక్టర్‌కి రాసినటువంటి డైలాగ్స్, అంటే ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు గారికి ఏ స్థాయిలో డైలాగులు పడతాయో, ఆ స్థాయిలో 'కృష్ణావతారం' సినిమాలో కృష్ణ గారికి డైలాగులు పడతాయి. అలా చాలా అద్భుతంగా రచన సాగింది. దానిలో ఎవరికీ ఏ రకమైనటువంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. అద్భుతమైన డైలాగులు రాశాడు. అందులో ప్రధానంగా కోర్టు దగ్గర కృష్ణ గారు చెప్పేటువంటి డైలాగ్, అంటే పోలీసులు వేరే ఇంకొక ప్రిజనర్‌ని తీసుకొస్తూ ఉంటారు. ఇంకో నేరం చేసినటువంటి నేరస్తుడిని తీసుకొస్తుంటే అతన్ని తను పలకరిస్తాడు. పలకరించి "ఏంటి, ఏంటి అరెస్ట్ అయ్యావు" అని అడుగుతాడు. కృష్ణ గారు అడుగుతాడు. అడిగినప్పుడు అవతల ఒక కమెడియన్ యాక్ట్ చేశాడు ఆ రోలు. అతను అంటాడు, "రోడ్డు మీద ఏదో పలుపు తాడు పడుందని తీసుకువెడుతున్నాను. ఇలా అరెస్ట్ చేసి కేసు పెట్టారు" అంటాడు. "పలుపు తాడుకి కేసా?" అంటాడు కృష్ణ. అనంగానే అతను అంటాడు, "ఆ చివర ఒక గవిడి గేదె తగులుకుని ఉందట, నేను చూసుకోలేదు" అంటాడు చాలా క్యాజువల్‌గా. అనగానే కృష్ణ గారి మొహంలో ఎటువంటి ఎక్స్‌ప్రెషన్ లేకుండా, "ఓహో! అదా విషయం" అంటాడు అంతవరకే. ఇలాంటి అద్భుతమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి ఆ సినిమాలో. అలాగే పోలీసులు వీళ్ళని గెంటుతారు. అంటే తొందరగా నడవండి అనగానే, "ఏంటి సార్ మమ్మల్ని ఎలా చూస్తున్నారు? మేము మా జీవితాలను కొవ్వొత్తుల్లాగా కాల్చుకుని మీ జీవితాలకు వెలుగునిస్తున్నాం. మీ కుటుంబాలకు వెలుగునిస్తున్నాం. మేమే అజ్ఞానం కొద్దీ నేరాలు చేయకపోతే
మీ పోలీస్ ఇండస్ట్రీ, కోర్టుల ఇండస్ట్రీ, జైల్స్ ఇండస్ట్రీ ఇవన్నీ ఏమైపోవాలండి అని ప్రశ్నిస్తాడు ఆయన. ఇది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. అలాగే ఇంకొక అద్భుతమైన డైలాగ్ రాశాడు రమణ గారు ఆ సినిమాలో. అదేంటంటే, కొన్ని పెద్ద నేరాలు చేసేటప్పుడు పెద్ద కులాల వాళ్ళకు ఉండేటువంటి ధైర్యం చిన్న కులాల వాళ్ళకు ఉండదు అని కృష్ణ క్యారెక్టర్తోనే చెప్పిస్తాడు ఓ డైలాగ్. అది ఇవన్నీ ఇంత కష్టపడి ఇంత రాసి తయారు చేసినటువంటి ఆ కథ కూడా ప్రేక్షకుల ఆదరణకి వాళ్ళు ఊహించిన స్థాయికి నోచుకోలేకపోయింది. సినిమా విజయవంతమైంది, డబ్బులొచ్చాయి. కానీ ఆ సినిమా ఆశించినటువంటి స్థాయి విజయాన్ని అయితే సాధించటంలో ఫెయిల్ అయింది. అలాగే ముత్యాల ముగ్గుతో పోల్చినా ఆ స్థాయి విజయం రాలేదు కృష్ణావతారానికి. కృష్ణ గారు అప్పుడు మంచి దీనిలో ఉన్నాడు, స్వింగ్‌లో ఉన్నాడు. అయినప్పటికీ ఆయన క్యారెక్టర్‌కి పేరొచ్చింది గానీ, ఆయన నటుడిగా కృష్ణ గారు చాలా టిపికల్‌గా కనిపిస్తాడు ఆ సినిమాలో. కృష్ణ గారి కెరియర్‌లో కొన్ని సినిమాలు కృష్ణ గారిలోని నటుడిని ఎలివేట్ చేసేటువంటి సినిమాలు చాలా అరుదుగా ఉన్నాయి. అంటే ఆయన 300 చిల్లర చేసినప్పటికీ ఒక 25 సినిమాల్లో ఆయన నటన ప్రత్యేకంగా ఉంటుంది. వాటిలో ముందు వరుసలో ఉండే సినిమా కృష్ణావతారం. బాపు గారు డైరెక్ట్ చేసినటువంటి కృష్ణావతారం. అలాగే ఇదే ధోరణిలో ఇదే ధోరణిలో ఇంకొక సినిమా 'రాంబంటు' అని రాజేంద్ర ప్రసాద్ గారి సొంత సినిమా అది. ఆ సినిమాకి బాపు గారు డైరెక్టరు, రమణ గారు రైటరు. అంటే అంతకుముందు 'పెళ్లి పుస్తకం' అలాగే 'మిస్టర్ పెళ్ళాం' అనే 2 సినిమాలు తీసున్నారు. అలాగే రాజేంద్ర ప్రసాద్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా బాపు రమణలే. అది 'స్నేహం' సినిమాతో పరిచయం అయ్యాడతను. 'స్నేహం' సినిమాలో బాలనటుడి తరహాలోనే ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అలా మొదలైంది ఆయన ప్రయాణం. కాబట్టి తన సినిమా ప్రయాణానికి ఒక రకంగా శంఖం పూరించినటువంటి బాపు గారి దర్శకత్వంలో సినిమా తన బ్యానర్‌లో చేయాలి అనే ఉద్దేశంతో 'రాంబంటు' సినిమా చేశాడు. ఆ 'రాంబంటు' సినిమాకి కూడా ముళ్ళపూడి వెంకటరమణ గారు తన పాత ఫార్ములానే అనుసరించి కోట శ్రీనివాసరావుకి గిరీశం అనే పేరుతో ఒక క్యారెక్టర్ ఇచ్చి, ఆ క్యారెక్టర్‌ని ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ముత్యాల ముగ్గు రావుగోపాలరావు, అలాగే రాజాధిరాజులో సైతాను, కృష్ణావతారంలో కృష్ణ గారు ఈ తరహాలో ఈ క్యారెక్టర్ మీద విపరీతమైన శ్రద్ధ పెట్టి దాన్ని పట్టాడు. అలాగే కోట శ్రీనివాసరావు గారు కూడా ఆ పాత్రను అర్థం చేసుకుని వాళ్ళు ఏ ఎక్స్‌ప్రెషన్ అయితే కోరుకున్నారో, ఏ ఎమోషన్ అయితే కోరుకున్నారో, ఆ ఎమోషన్ పలికే పద్ధతిలో నటించాడాయన. నటుడిగా ఆయన ఫెయిల్ కాలేదు. పైగా రమణ గారి డిక్షను, ఆయన బాపు గారు తెర మీద దాన్ని ఎలా ప్రదర్శించాలనుకున్నాడు, ఈ రెండిటిని ఆకళింపు చేసుకుని కోట శ్రీనివాసరావు గారు చాలా అద్భుతంగా నటించాడు. అలా కానీ ఆ సినిమా కూడా అనుకున్న రిజల్ట్ రాలేదు. పైగా రాజేంద్ర ప్రసాద్‌కి భారీ నష్టాలు తీసుకొచ్చినటువంటి సినిమా. నిర్మాతగా ఇంకా మనం సినిమాలు తీయకూడదు అని చెప్పి ఆయన విత్‌డ్రా అయిపోయాడు. నిజానికి అంతకుముందు 'మేడమ్' అని సంగీతం గారి డైరెక్షన్‌లో ఓ సినిమా చేశాడాయన. అది హిట్టు. కానీ ఈ సినిమా డిజాస్టర్ అవడంతో ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు ప్రొడక్షన్ నుంచి. ఇలా ఒకసారి వర్కౌట్ అయింది. ముళ్ళపూడి వెంకటరమణ గారి ఫార్ములా ఒకసారి వర్కౌట్ అయింది కానీ మిగిలిన అన్ని సందర్భాల్లోనూ పరాజయాలనే అందించింది. అయితే ఇంకొక కీలక విమర్శ ఏంటంటే, సైతాన్ క్యారెక్టరు, రాజాధిరాజు వచ్చిన కొత్తలో వచ్చినటువంటి విమర్శ. రమణ గారు, బాపు గారు చేసినటువంటి సినిమాలన్నీ రామాయణం పునాదిగా వచ్చిన సినిమాలే. అలాగే ఇవి కాకుండా సంపూర్ణ రామాయణం ఇవన్నీ చేశారు వాళ్ళు. సైతాన్ క్యారెక్టర్ మీద అంటే కరుణామయుడు క్యారెక్టరు, అలాగే సైతాన్ క్యారెక్టరు ఈ రెండింటినీ తీసుకొని సైతాన్ క్యారెక్టర్ మీద విపరీతమైన శ్రద్ధ పెట్టి అలా తీర్చిదిద్దినటువంటి బాపు రమణలు రామాయణం తీసినప్పుడు రావణ పాత్ర మీద ఎందుకు ఆ శ్రద్ధ పెట్టలేదు. ఎన్టీ రామారావు గారు పెట్టాడు రావణ పాత్ర మీద ప్రత్యేకమైన శ్రద్ధ. కానీ ఇక్కడ రామాయణం ఇన్నిసార్లు తీసినటువంటి బాపు రమణలు ఎందుకు రావణ పాత్ర మీద అలా శ్రద్ధ పెట్టలేదు, సైతాన్ పాత్ర మీద ఎందుకు శ్రద్ధ పెట్టారు, అది క్రైస్తవ వ్యవహారం కాబట్టి అని ఏవైనా ఒక రకమైన ఆలోచనతో అలా చేశారా? ఇక్కడ రామభక్తి వాళ్ళని రావణ పాత్ర వాళ్ళకి అర్థం కాకుండా అడ్డుకుందా అనేటువంటి ఒక ప్రశ్న ఆ సమయంలో అంటే రాజాధిరాజు రిలీజ్ అయిన సమయంలో థియేటర్ల దగ్గర ప్రేక్షకుల మధ్య జరిగినటువంటి చర్చ. ఆ చర్చ జరుగుతున్న సందర్భంలో నేను కూడా అక్కడ ఉండటం వలన ఇప్పుడు మీకు ఆ వివరం చెప్తున్నాను.
ఇదొక విమర్శ ఆ రోజున ప్రధానంగా. విజయవాడ కళ్యాణ్ చక్రవర్తిలో రిలీజ్ అయింది ఆ సినిమా. అది ఆహ్, థియేటర్ చాలా పెద్ద థియేటరు. ఆ సినిమా స్థాయిని మించినటువంటి కెపాసిటీ ఉన్న థియేటర్ ఇచ్చారు. అయినప్పటికీ కమర్షియల్‌గా ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు. ఇది ముళ్ళపూడి వెంకట్రామణ గారి ఫార్ములా. అంటే 'ముత్యాల ముగ్గులో' సక్సెస్ కొట్టాం కాబట్టి అదే ఫార్ములాలో కొనసాగుదాం అనుకుంటే, ప్రతి సందర్భంలోనూ అది వికటించి ఒక పరాజయాన్నే మిగిల్చినటువంటి పరిస్థితి.